ముగింపు ప్రార్థన ఉంది. ఆ రాష్ట్రాల నుండి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల దైవజనులు ఒక 30 మందికి వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు టైం ఉంటే మీరు కూడా తప్పనిసరిగా రండి. 24, 25, 26 ముగింపు ప్రార్థన ఆవుపల్లిలో జరుగుతుంది. మీరందరూ కూడా ప్రార్థించండి. ఓకే, ఇంతవరకు మనం విషయాలు ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్దాం. తొందరగా ఒక 20 నిమిషాలు చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు దైవజనులు చెప్పిన రీతిగా మనం 100 కీర్తనలో 116, 15 వాక్యంలో ఈ విధంగా రాయబడ్డది. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైనది. మరి దైవజనుడు సూర్యకాంత్ గారి యొక్క నాన్నగారు దేవుని యందు విశ్వాసం ఉంచి మరి బాప్తిసం తీసుకొని ఆయన వాక్య ప్రకారము జీవించి దేవునిలో ఆయన నిద్రించాడు. చిట్టిమల్ల ముసలయ్య గారు. హల్లెలూయా. నిజంగా దేవుని దృష్టిలో ఆయన చాలా విలువైన వ్యక్తి. ఆమె చెప్పండి. ఈ ప్రపంచంలోనే ఏదైనా విలువైనదంటే మనం అనుకుంటాం కదా, వెండి, బంగారము, బంగారం అనుకుంటాం, లేకపోతే వజ్రాలు అనుకుంటాం. అది కాదు విలువైనది. డబ్బు కాదు విలువైనది. ఈ లోకములో విలువైనది దేవుని దృష్టిలో డబ్బు కాదు, వెండి బంగారాలు కావు, మేడలు మిద్దెలు కావు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని విశ్వాసము చేసి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని వాక్య ప్రకారం నడుస్తారో వాళ్ళు దేవుని దృష్టిలో విలువైన వ్యక్తులాటాలు. గట్టిగా సభలు కొడదాం మనందరం కూడా. ఒకవేళ నీకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొంది నువ్వు దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే నువ్వు దేవుని దృష్టిలో ధన్యుడవు, దేవుని దృష్టిలో విలువైన వ్యక్తి నువ్వు. గట్టిగా సభలు కూడా. మొదటి మాట, ఆయన భక్తుల మరణము దేవుని దృష్టి ఎలాంటిదట? చాలా విలువైనది. అందరూ చెప్పండి. చాలా అంటే కొద్దిగంత కాదు, కోట్ల కన్నా విలువైనది. ఆమె చెప్పండి. ఎవరి మరణము? భక్తుల మరణము. మరి ఈ తాతగారు ఎవరు? దేవుని యొక్క భక్తుడు. చాలా మంది భక్తులు ఉంటారా? చూసాం మనం ఈ లోకంలో 20 రోజుల భక్తులు చేస్తారు, 40 రోజుల భక్తులు చేస్తారు, మళ్ళీ తాగుడు మొదలు పెడతారు, మరి సిగరెట్లు తాగుతారు, మళ్ళీ పేకాట్లు ఆడతారు, మళ్ళీ చాలా మంది ఉంటారు భక్తులు. కానీ ఈయన అలాంటి భక్తులు కాదు. చచ్చిపోయేంత వరకు నమ్మకంగా యేసుతో నడిచిన భక్తుడైనా. ఆమె చెప్పండి అందరు కూడా. రెండో మాట, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యములో ప్రభునందు విశ్వాసం ఉంచి మృతి నొందిన వారు ధన్యులాట. ఆమె చెప్పండి. ప్రకటన 14:13 వాక్యంలో రాయబడ్డది. ఎవరు ధన్యులు? ప్రభునందు మృతులు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు దేవుని దృష్టిలో ధన్యులు. మనం చూసుకున్న పెద్ద సినిమా హీరోలు కాదు ధన్యులు, రాజకీయ నాయకులు కాదు ధన్యులు, కోటేశ్వరులు కాదు ధన్యులు. ఎవరు ధన్యులాట? ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు. వాళ్ళు ఎవరాట? దేవుని దృష్టిలో ధన్యులాట. ఒకవేళ నువ్వు ధన్యుడు కావాలనుకుంటే యేసు ప్రభుని నమ్ముకో. నువ్వే పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతం వచ్చినా పర్వాలేదు, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీ జీవితము ధన్యమవుతుంది. నీ జీవితము ధన్యురాలుగాని నువ్వు పిలువబడతావు. గట్టిగా సప్పలు కొడదాం మనందరం కూడా. చాలా విషయాలు ఉన్నాయి, లోతుకు వెళ్ళట్లేదు. కొన్ని విషయాలు మాత్రమే, మన దగ్గర టైం లేదు కాబట్టి అందుకే కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. మొదటిగా మనం నేర్చుకున్నాం యెహోవా భక్తుల మరణము దేవునికి విలువైనది. రెండోది, ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు ధన్యులు. 4వ మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 11:14 వాక్యంలో రాబడ్డది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాజరు గారి గురించి చెప్తూ ఉంది. హల్లెలూయా. లాజరు ధనవంతుడు, వాళ్ళిద్దరూ చనిపోయారు. కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు చనిపోయిన తర్వాత? అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడట. ఆమె చెప్పండి. ఆయనకి తినటానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, డబ్బులు లేవు, ఏం లేవు. కానీ విశ్వాసము కలిగి ఒక నమ్మకంగా ఉండి యేసు వాక్య ప్రకారం జీవించిన వ్యక్తి లాజరు. హల్లెలూయా. అయితే ఒకవేళ ఎవరైనా ధనవంతులు చనిపోతే చాలా బంధువులు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, మినిస్టర్స్ వస్తారు, అధికారులు వస్తారు, గ్రామస్తులు వస్తారు, కొన్ని వందల వేల లక్షల మంది వస్తారు. కానీ పేదోడు చచ్చిపోతే ఎవడు రాడు.
అవునా కదా? కానీ ధనవంతుడు చచ్చిపోయినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారు, కొన్ని వేల మంది వచ్చారు, గ్రామస్తులందరూ వచ్చారు, ఆ ప్రాంతంలో వాళ్ళందరూ వచ్చారు, కానీ దేవుడు రాలేదు అక్కడ. ఆమేన్. కానీ లాజరు చచ్చిపోయినప్పుడు ఆయన పేదోడు, ఇల్లు కూడా లేదు, సరిగా బట్టలకు లేవు, డబ్బులకు లేవు, ఏమి లేవు, కానీ పరలోకం నుండి యేసే దిగి వచ్చిండు. యేసే దిగి వచ్చి ఆయన ఆత్మని పరలోకంలో తీసుకొని వెళ్ళి అబ్రహాముని రొమ్మున ఆనుకున్నాడని రాయబడు దేవుని వాక్యంలో. ఆమేన్ చెప్పండి మనందరం కూడా.